ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిని కన్న కూతురే కిరాతకంగా హతమార్చింది. నువ్వు చేసేది తప్పు అని మందలించినందుకు కనికరం లేకుండా కర్కశంగా కడతీర్చింది. తల్లితో ఉన్న బంధాన్ని మరిచి ప్రియుడి సహకారంతో కిరాతకాన్ని కొడగట్టింది. కన్నపేగు బంధాన్ని పెంచిన ప్రేమను మరిచి కస్సాయిలా మారిందో కూతురు. తన సుఖానికి అడ్డొస్తుందని అతి దారుణాన్ని కొడిగట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలానికి చెందిన కొత్తగూడెంలో కుంచాల ఎస్తేరు అనే ఓ మహిళ తన కూతురు జీవమణితో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో 4 సంవత్సరాల క్రితం నాగూరువలి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ విషయం తెలిసిన జీవమణి తల్లి ఎస్తేర్ కూతుర్ని పలుమార్లు మందలించింది. అయితే కూతురు ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఈసారికి జీవమణిని గట్టిగానే మందలించింది తల్లి ఎస్తేర్. అయితే అప్పటికీ జీవమణికి మరొకరితో పెళ్లైంది. దీంతో ఆమె కూతురు చేసేది తప్పు అని తల్లి మందలిస్తూ రావడంతో ఇదే విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తల్లి ఇలా రోజు మందలించడంతో కూతురు జీవమణి విసిగిపోయింది. ఇదే విషయాన్ని ప్రియుడు నాగూరువలికి చెప్పింది. తల్లి బతుకుంటే తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఇక తల్లిని చంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్నట్లుగానే నిన్న రాత్రి తల్లి ఎస్తేర్ తలపై సిమెంట్ రాయితో కొట్టి దారుణంగా హత్య చేసింది జీవమణి. ఇక తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది. ఇక ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగూరువలితో పాటు జీవమణిలను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించడం సహజమే. అలా మంచిని చెప్పడమే ఓ తల్లి ప్రాణం తీసింది. తప్పుడు దారిలో వెళ్లొద్దని అమ్మ చెప్పిన మాటలు నచ్చని కూతురు దారుణానికి తెగపడింది. అమ్మ ఒడిలో ఆడుకొని పెరిగిన తన జీవితాన్ని మరచి తల్లినే మృత్యువుడికి చేర్చింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన మానవ సంబంధాల్లో వస్తున్న భయంకరమైన మార్పును తెలియచేస్తోంది.